హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో అయితే లేదు. నేను కంపెనీ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ 5 అయిపోయింది. నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తే అది 8:30, 9కి అవుద్ది అనమాట. యాక్చువల్గా నేను ప్రతిరోజు 3:30కి వచ్చేస్తాను ఇంటికి. బట్ ఈరోజు బాగా లేట్ అయిపోయింది. 3:30కి వచ్చి 4:30 వరకు నేను కంటెంట్ రైట్ రాసుకొని 4:30 to 5:30 వీడియో షూట్ చేసుకొని 5:30 to 6:30 ఎడిటింగ్ చేసుకొని 7కి అప్లోడ్ చేస్తాను అనమాట. అండ్ 7 నుంచి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి అని 8 వరకు చూసి 8:30కి భోజనం చేసి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కి కంపెనీకి వెళ్ళిపోవాలి. మళ్ళీ 3:30కి వస్తాను. ఇదే నా డైలీ షెడ్యూల్ అయితే. సో ఈరోజు ఏం చెప్పుకుందాం అంటే, ఇది చెప్పుకోవడానికి ఏం లేదు. నాకు ఒక చిన్న స్టూడియో బిల్ చేసుకున్నాను అండర్ 1000లో. 1000 కూడా కాలేదు. 2 బ్లాక్ క్లాత్లు, 4 ట్యూబ్ లైట్లు, ఒక మొబైల్ స్టాండ్ అంతే. మొబైల్ స్టాండ్ కూడా సరిగ్గా లేదు. మీకు అది కూడా చూపిస్తాను. యాక్చువల్గా మీకు ఉండేది మ్యాడ్ పైన, కింద ఫ్లోర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉండిపోయింది. అందులోనే ఒక రూమ్ తీసుకొని ఒక నల్ల క్లాత్లు ఒక 2 పెట్టి 2 ట్యూబ్ లైట్లు పెట్టి ఒక మొబైల్ స్టాండ్తో స్టూడియో బిల్ చేసేసాం అనమాట. సో ఇప్పుడు చూసేద్దాం కిందకి వెళ్ళి ఆ స్టూడియో అంటే, ఆ స్టూడియో ఎలా ఉందంటే చూద్దాం. సో మనం మన స్టూడియోలోకి అయితే వచ్చేసాం. బట్ ఎవ్వరూ భయపడకండి, అస్సలు భయపడద్దు. సో చూపిస్తున్నాను, నవ్వుకుంటారు నాకు తెలిసి. సో లెట్స్ సీ. దిస్ ఈజ్ మై స్టూడియో. ఇదే మన యూట్యూబ్ స్టూడియో. నవ్ ఇట్స్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. మొత్తం 4 ట్యూబ్ లైట్లు ఉంటాయి. 1, 2 అండ్ పైన ఉంటాయి. 1 కనిపిస్తుందా? 1, ఇటు చూస్తే 2 అండ్ పైన లైట్లో ఎక్కువ ఫోకస్ వస్తుందని చెప్పి నేను ఆపేసాను యాక్చువల్గా. అండ్ ఇంకొక చిన్న లైట్, బ్లూ లైట్ అయితే ఒకటి ఉంటుంది ఎఫెక్ట్ కోసం. ఇక్కడ కనిపిస్తుందా? ఇది బ్లూ లైట్. ఇక్కడ ఎలా కనిపించట్లేదు. బ్లూ లైట్ అండ్ బ్లాక్ ఫ్యాబ్రిక్ ఫ్లిప్కార్ట్లో కొన్నాను అనమాట. ఇది ఫ్లిప్కార్ట్లో నాకు ఎంత పడింది? ఒకటేమో 270 రూపాయలు పడింది, ఇంకోటేమో అరౌండ్ 300 పడింది అనుకుంటా. అరౌండ్ దగ్గర 283 అలా పడింది. నాకు ఓవరాల్గా 2 చూసుకుంటే 550, 600 బిల్లులను వచ్చేసాయి. అండ్ గ్రీన్ క్లాత్లు బ్యాక్గ్రౌండ్ ట్రై చేయడానికని గ్రీన్ క్లాత్లు తీసుకున్నాను 1 అండ్ 2. నాకు ఇది అసలు ఏమి యూజ్ అవ్వలేదు. సో బెడ్షీట్గా యూజ్ చేస్తున్నాను. ఇది కలర్ చేంజ్ అవుతుంది కానీ నాకు అంత నచ్చలే. నాకు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నాకు బ్లాకే బెటర్ అనిపించింది. సో దాంతో కంటిన్యూ అయిపోతున్నాను. అండ్ స్క్రిప్ట్ రైటింగ్, నా వీడియోకి అంత స్క్రిప్ట్ రైటింగ్ ఏమి ఉండదని మీకు కూడా తెలుసు. ఇవి దాని తాలూకా బుక్స్. అండ్ ఈ వాచ్ మీరు చూసే ఉంటారు, అన్బాక్సింగ్ అదే గివ్ అవే ఇవ్వాలి కదా మనం. ఈ వాచ్ అని ఎందుకు ప్యాక్ చేయలేదంటే, నేను సండే గివ్ అవే అనౌన్స్ చేసి మండే వాళ్ళకి పోస్ట్ చేయాలన్నమాట. యాక్చువల్గా మీరు నమ్ముతారో నమ్మరో అని చెప్పి మీ ముందే బాక్స్ ప్యాక్ చేసి దాన్ని గివ్ అవే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అప్పుడు మీరైతే నమ్మడానికి కూడా ఒక ఇది ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే నా స్టూడియో 4 ట్యూబ్ లైట్లతో 2 బ్లాక్ క్లాత్లతో అయిపోయింది. ఇది ఎప్పటి నుంచో యూజ్ చేయట్లేదు ఈ టేబుల్ ఇది. అండ్ మర్చిపోయాను, ఈ స్టాండ్ గురించి చెప్పుకోవాలి, ఖచ్చితంగా చెప్పుకోవాలి ఈ స్టాండ్ గురించి. ఇది నా మొబైల్ స్టాండ్. చాలా అంటే చాలా గ్రేట్. దీన్ని నేను దగ్గర 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఒక ప్లాస్టర్ ఉంటుంది. ఇలా కిందకి వెళ్తే ఇక్కడ ఒక టేప్ ఉంటుంది, ఇంకా కిందకి వెళ్తే కింద ఒక టేప్లో ఉంటుంది అనమాట. అంటే ఇది లూజ్ అయిపోయింది, ఇక్కడ బ్రేక్ అయింది యాక్చువల్గా. ఇక్కడేమో స్క్రూ లూజ్ అయిపోయింది. ఇలా బాటంకి వస్తే ఇక్కడ మొత్తం పోయింది. సో ఇక్కడ కూడా టేప్ అంటించాం. ఇంకోటి ఆర్డర్ పెట్టాను, రీసెంట్గానే ఆర్డర్ పెట్టాను. ఇంకో 2-3 డేస్లో వచ్చేస్తుంది. మేబీ ఫ్రైడే రావచ్చు. అలాంటి చిన్న అన్బాక్సింగ్ చేస్తే బాగోదులే. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదే మన స్టూడియో. 4 ట్యూబ్ లైట్లు, నాకు 4 ట్యూబ్ లైట్లు కలిపి 600తో అయిపోయింది. నాకు వైర్ కూడా డూప్లికేట్ వైరే. ఈ ట్యూబ్ లైట్లు కూడా చాలా తక్కువగా వచ్చేస్తాయి. అండ్ బ్లాక్ క్లాత్లు నాకు 500 అలా పడ్డాయి అనమాట. మొబైల్ స్టాండ్ కూడా చాలా పాతదే. నాకు ఓవరాల్గా చూసుకుంటే 1500లో కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా తెలుగు ట్రెండ్ అయిపోయి అంటే కొంతమంది క్రియేటర్స్, నేను అది చెప్పలేను కానీ కొంతమంది క్రియేటర్స్ లైట్ సెటప్స్ అవి చాలా ఎక్కువ అమౌంట్ అయితే పెట్టారు. నేను కూడా కొందామని అనుకున్నాను లైట్ సెటప్. అది ఎంత దగ్గర 9000 ఎంతో ఉంది. నాకు 400లతో దానికన్నా బెటర్ లైటింగ్ వస్తుంది. ఇది నాకు ఓవరాల్ లుకింగ్ కూడా చూపిస్తాను నేను ఎలా వీడియోస్ చేస్తానని. ఒక్కసారి నా ఓవరాల్ లుకింగ్ చూస్తే
నేను వీడియోస్ చేసే ప్లేస్ ఇది. అండ్ నా మైక్ వచ్చేసి బోయా M1 మైక్ ఇది 500 పెట్టుకున్నాను నేను. ఇది కూడా పర్వాలేదు, బాగానే యూజ్ అవుతుంది, వాల్యుబుల్లే. కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరైనా క్రియేటర్స్ ఉంటే తీసుకోండి. సో ఈ వీడియోకి మాత్రం ఇంతే, ఇందులో నచ్చడానికి అయితే ఏం లేదు. బట్ ఒకవేళ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఈరోజు వీడియో మిస్ అయింది కానీ రేపటి నుంచి అయితే మిస్ అవ్వదు, 90% అసలు మిస్ అవ్వదు. ఓకే బాయ్. ఇంకా గివ్ అవేకి ఎవరన్నా అప్లై గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, మేబీ మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ వాచ్ కూడా నేను అప్పుడే ప్యాక్ చేస్తాను. ఈ వాచ్ కూడా మీ ముందే ప్యాక్ చేసి నేను పోస్ట్ చేస్తాను. అప్పుడు కూడా నేను సోమవారం కూడా నేను ఒక వ్లాగ్ కూడా ప్లాన్ చేస్తాను. ఓకే బాయ్ బాయ్.